నాదెండ్ల మనోహర్ అయితే ఘాటుగా స్టేట్మెంట్స్ చేశారు. అవి ఇప్పుడు కూటమిలో కొంచెం మళ్ళీ గొడవలు పెట్టే అటువంటి మాటలలాగా అనిపిస్తున్నాయి అనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు గారు గెలిచారు అని చెప్పి ఒక చిన్న చురకలాగా అంటించారనమాట. సో మరి ఆయన అన్న ఉద్దేశం మామూలు వేరైనప్పటికీ కూడా దాన్ని తీసుకునే తీరు మాత్రం జనాల్లో వేరేగా ఉంటుందన్నమాట. అసలు ఆయన ఎందుకు అన్నారు అన్నమాట, ఏ సిచ్యువేషన్లో అన్నారు అంటే నాదెండ్ల మనోహర్ అన్నందుకే పార్టీలో గొడవలు వస్తున్నాయంటే కూడా నిజం లేదు. ఎందుకంటే బయటికి వాళ్ళు మంచిగా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం ఎప్పటి నుంచో కూడా కొన్ని చర్చలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళు ఎప్పటి నుంచో కూడా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలుపొందిందో అప్పటి నుంచే కూడా ఇటు బీజేపీ కావచ్చు, ముఖ్యంగా బీజేపీ కొంచెం పక్కన పెడితే టీడీపీ జనసేన వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో కూడా తగాదాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే అవన్నీ కూడా తింతాయి గాలివాన చిలికి గాలివాన అయినట్టు ఎప్పటి నుంచో కూడా అనుకుంటున్నారు. లాస్ట్కి వస్తే మొన్న డిప్యూటీ సీఎం విషయంలో ఆ విషయం మాత్రం బయటకు వచ్చింది. మాకు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ వద్దు, నారా లోకేషే కావాలని ఎట్టకేలకు టీడీపీలో ఉన్న కొంతమంది కీలక నేతలే చెప్పడం జరిగింది. సో అయినప్పటికీ కూడా అక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకా కొంతమంది పెద్దవాళ్ళందరూ కూడా మీరు మధ్యలో ఎన్ని సృష్టించినప్పటికీ కూడా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా అన్నింటినీ కూడా మేము సర్దుబాటు చేసుకుంటాము, మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా అండర్స్టాండింగ్ తోని ముందుకెళ్తాము. గత ఇంకా 15 సంవత్సరాల వరకు కూడా ఈ 3 పార్టీలు కూటమిగానే ఉంటాయి, విడిపోయే పరిస్థితి మాత్రం అసలు రాదు, రానివ్వం కూడా. ఒకవేళ వచ్చినప్పటికీ కూడా మేము దాన్ని అర్థం చేసుకుంటామనే విధంగా అందరూ కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు మొన్నటి వరకు డిప్యూటీ సీఎం వద్దు అన్నారు, అది సర్దం అనిగింది, అందరు సైలెంట్గా ఉన్నారు. సో ఇప్పుడు నాదెండ్ల మనోహర్ బయటకు వచ్చి తను ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడంటే, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణే కారణం, పవన్ కళ్యాణ్ దయతోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలుపొందింది, చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడనే విధంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మరి ఇవన్నీ ఎందుకోసం చేశాడు ఏంటి అంటే, ఖచ్చితంగా ఆయన ఒక్కడే కాదు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, కొంతమంది జన సైనికులు కూడా చాలా మంది కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, ఓపెన్ బుక్ గానే తెలుసు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇక్కడ అంతా కూడా కూటమిగా ఏర్పడాలంటే బీజేపీ అదేవిధంగా టీడీపీ జనసేన ఒక పొత్తు కూడాలంటే ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోని మాట్లాడి ఇదంతా ఏర్పాటు చేసింది పవన్ కళ్యాణ్. అదేవిధంగా ఇప్పటి వరకు మన దేశ చరిత్రలోనే ఒక రాజకీయ నాయకుడు 100% స్ట్రైక్ రేట్ తోని గెలుపొందాడంటే పవన్ కళ్యాణ్ మాత్రమే. సో అందుకోసమని అక్కడ కేంద్రంలో కావచ్చు, ఇక్కడ రాష్ట్రానికి నిధుల విషయంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ అండ చూసుకొని పవన్ కళ్యాణ్ ఒక రీజన్ గా తీసుకొని వాళ్ళు ఎన్ని నిధులు అడిగినా కూడా కాదనకుండా ఇస్తున్నారు. ప్రతి ఒక్క ఈవెంట్ కానీ సభలకు కూడా వీళ్ళని పిలుస్తూ ఉన్నారు. అంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కారణం. సో అందుకోసమని ఆయన ఆ ఉద్దేశంతో అనకపోయినప్పటికీ కూడా కొంతమంది ఇక్కడ వైసీపీలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ పార్టీలో ఉండి వీళ్ళకి వెన్నుపోటు పోవడానికి చూసే వాళ్ళు కావచ్చు, ఎప్పుడు ఒక పాయింట్ దొరుకుతుంది, ఎప్పుడు వాళ్ళ గురించి చెడుగా చేద్దామని ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఇలాంటి చిన్న విషయాల్ని కూడా పెద్దగా చేసి భూతద్దంలో పెట్టి వీళ్ళ మధ్య ఏ విధంగా తగాదాలు సృష్టించాలి, ఏ విధంగా గొడవ పెట్టాలి, ఏ విధంగా చేస్తే మళ్ళీ బయటికి బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతారు అనే విధంగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి కొంతమంది దీన్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు తప్ప ఆయన మాత్రం ఒక మెయిన్ ఉద్దేశంతో ఇదైతే కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, ఎందుకంటే ఆయన జనసేన పార్టీలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఆయన గురించి మాట్లాడాలి. సో అందుకోసమని మాట్లాడే తప్ప మొత్తానికి నిజంగానే ఈ విధంగా అంటే ఇక్కడ కూడా లేదు.